టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చికెన్ కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత గిన్నె పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బగారాకులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. అల్లం పేస్టును పసుపు వేసుకొని కలుపుకోవాలి. చికెన్ వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి. కొద్దిగా ఉడికినాక టమాటా వేసుకొని కలుపుకోవాలి. రెండు స్పూన్ల కారం వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు ఉడకబెట్టాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దగ్గర అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. కొద్దిగా మసాలా వేసుకొని దించి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కర్రీ దించాక మా ఆయన మీద ప్రయోగం చేశాను. మనకు తినడం తప్ప వండడం రాదు. సో ఆయనకు పెట్టాక ఆయన తిని చూసి సూపర్గా ఉంది అన్నారు.